హలో అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజు మనం థ్రిల్ కి గురి చేసే ఒక కొరియన్ హర్రర్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఒక ఓల్డ్ స్కూల్లో 28 మెట్లు ఉంటాయి. మనం ఏదైనా బలమైన కోరికని మనసులో తలుచుకొని ఆ మెట్లని ఎక్కితే 28 కాస్త 29 మెట్లుగా మారి మన కోరిక నెరవేరుతుంది. ఈ పవర్ ని యూజ్ చేసి ఒక స్కూల్ స్టూడెంట్ తన ఫ్రెండ్ చావుకి కారణమవుతుంది. తర్వాత ఏం జరిగిందో డైరెక్ట్ గా చూద్దాం. విషింగ్ స్టేర్స్ మూవీ 2003లో రిలీజ్ అయిన కొరియన్ హర్రర్ మూవీ. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ఫ్లెక్స్ లో ఉంది. ఇక సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకు ఒక పాత స్కూల్ బిల్డింగ్ ని చూపిస్తారు. అది గర్ల్స్ స్కూల్. ఒక అమ్మాయి వాళ్ళ హాస్టల్ కి దగ్గరున్న మెట్లని ఎక్కుతుంది. అయితే అక్కడ 28 మెట్లే ఉంటాయి. కానీ ఎవరైనా బలంగా మనసులో కోరికని కోరి ఎక్కితే మాత్రం అక్కడ నేచర్ లో దాక్కున్న ఫాక్స్ స్పిరిట్ వచ్చి 29 మెట్లుగా మారుతాయి. మనుషులు కోరుకున్న కోరికని తీరుస్తుంది. అయితే ఇప్పుడు మెట్లెక్కిన అమ్మాయి 29వ మెట్టు రాగానే మేమెప్పుడు ఇలాగే కలిసి ఉండాలని కోరుతుంది. కట్ చేస్తే స్కూల్లోని డాన్స్ హాల్ ని చూపిస్తారు. అక్కడే మనకు హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ పేరు సోహి. హీరోయిన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంటది. తన పేరు రోసి. రోసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చింది. హీరోయిన్ ఇంకా రోసిలు డాన్స్ నేర్చుకుంటారు. వీళ్ళ డాన్స్ టీచర్ అయిన పార్క్ చాలా స్ట్రిక్ట్. ఎప్పుడు స్టూడెంట్స్ ని డాన్స్ ని కరెక్ట్ గా చేయండి అంటూ టార్చర్ చేస్తూ ఉంటది. రోసికి ఎప్పటి నుండో మ్యూజికల్ కాన్సర్ట్ కి వెళ్లాలని కోరిక ఉంది. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మన హీరోయిన్ రోసి కోసం కాన్సర్ట్ టికెట్స్ ని కొంటుంది. స్కూల్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. సో హీరోయిన్ రోసితో స్కూల్ ని బంక్ కొడదామని చెప్తుంది. ఈ మ్యాటర్ స్టాఫ్ కి గాన తెలిస్తే మన తోలు తీస్తారని రోసి ఎంత చెప్పినా హీరోయిన్ మాత్రం వినదు. అయితే వీళ్ళిద్దరు కలిసి స్కూల్ ని బంక్ కొట్టి కాన్సర్ట్ కి వెళ్తారు. కానీ వీళ్ళని స్కూల్ టీచర్ చూసి పట్టుకుంటది. తర్వాత రోసిని టీచర్ ఫుల్ తిడుతుంది. మధ్యలోకి హీరోయిన్ వచ్చి, మేడం నేనే రోసిని ఫోర్స్ చేసి మరీ బయటికి తీసుకెళ్లాను, నాకు పనిష్మెంట్ ఇవ్వండి అని అంటుంది. ఇక దీంతో టీచరు ఇద్దరు ఫ్రెండ్స్ ని వదిలేస్తుంది. కట్ చేస్తే మనకిప్పుడు వేరే అమ్మాయిని చూపిస్తారు. తన పేరు జాస్మిన్. జాస్మిన్ కి అతిగా ఆహారం తినే అలవాటు ఉంటది. సో దాని వల్ల తను చాలా బరువు పెరిగి అసహ్యంగా ఉంటది. నీట్ గా ఉండదు. స్నానం కూడా చేయదు. జుట్టుని ఎప్పుడు దువ్వుకోదు. కాస్త చిన్నపిల్లల మనస్తత్వం కూడా ఉంటుందండోయ్. అందుకే ఎవరు తనని కలవరు, మాట్లాడరు. సో జాస్మిన్ ఒక్కతే తన బొమ్మలతో ఆడుకుంటూ తన లోకంలో తనుంటది. అయితే స్కూల్ బేస్మెంట్ లో ఒక స్టోర్ రూమ్ ఉంటది. అక్కడికి జాస్మిన్ మాత్రమే వెళ్లి తన వస్తువులని పెట్టి ఉంటది. అక్కడే తను ఆడుకుంటూ ఉంటది. పక్కనే శిల్పాలు పెట్టే రూమ్ కూడా ఉంటదండోయ్. అప్పుడే అక్కడికి జాస్మిన్ క్లాస్మేట్ అని యంగ్ వస్తుంది. యంగ్ సిగరెట్ తాగుతూ అమాయకురాలైన జాస్మిన్ ని టార్చర్ చేస్తూ ఉంటది. జుట్టు పట్టుకొని కొట్టడం అలాంటివి చేస్తూ ఉంటది. కానీ జాస్మిన్ తిరిగి ఏమనలేక సైలెంట్ గా ఉండిపోతుంది. కట్ చేస్తే మనకిప్పుడు మళ్ళీ క్లాస్ రూమ్ ని చూపిస్తారు. జాస్మిన్ ఇప్పుడు అందరికి దూరంగా క్లాస్ రూమ్ బయటే నిల్చుంటది. ఆమెని ఎవరు పట్టించుకోరు. కానీ ఒక హీరోయిన్ మాత్రమే జాస్మిన్ వద్దకు వచ్చి మాట్లాడుతుంది. హీరోయిన్ ఒక్కతే జాస్మిన్ తో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తుంది. జాస్మిన్ కి నెక్స్ట్ పీఈటీ క్లాస్ ఉంటది. సో యూనిఫామ్ ఉతకలేదని చెప్తే నాది ఉంది తీసుకో అని హీరోయిన్ తన యూనిఫామ్ ని ఇస్తుంది. దీంతో జాస్మిన్ కి హీరోయిన్ అంటే మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. కానీ జాస్మిన్ ని మిగతా వాళ్ళు పంది పంది అని ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉంటారు. అయినా సరే జాస్మిన్ పట్టించుకోదు. తన పని తను చేసుకుంటూ పోతుంది. రాత్రిపూట జాస్మిన్ కి నిద్ర పట్టదు. సో తను కోరికలను నెరవేర్చే మెట్ల దగ్గరికి వెళ్తుంది. అందరూ తనని పంది పంది అని వెక్కిరిస్తున్నారు కదా. సో బరువు తగ్గాలని చెప్పి కోరిక కోరుతుంది. సో తన కోరిక స్వచ్ఛమైంది కాబట్టి జాస్మిన్ చాలా బరువుని తగ్గుతుంది. ఎంత తిన్నా తను సన్నగానే ఉండిపోతుంది. ఈమెను చూసి స్కూల్ స్టూడెంట్స్ షాక్ అయిపోతారు. తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మతో గొడవ పడి హాస్టల్ కి వస్తుంది. ఆ రోజు నైట్ గా తను తన ఫ్రెండ్ రోసి రూమ్ లోనే పడుకుంటది. ఇప్పుడే హీరోయిన్ తన లైఫ్ గోల్ గురించి రోసికి వివరిస్తుంది. డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, 10 రోజుల్లో జరగబోయే కాంపిటీషన్ లో తను మెయిన్ లీడ్ గా చేస్తే గిఫ్ట్ పక్కా వస్తుంది. దాంతో తనకు రష్యాలోని బ్యాలెట్ స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్ దొరుకుతుంది. పక్కా అక్కడికే నిన్ను పంపిస్తా అని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫోర్స్ చేస్తూ ఉంటది. కానీ హీరోయిన్ కి మాత్రం అక్కడ కూడా రోసితో కలిసి ఉండాలని కోరిక ఉంటది. ఇప్పుడు ఇక ఇది విన్న రోసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ లాగే రోసి కూడా డాన్స్ ని బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ కున్న ఈజీనెస్, గ్రేస్ రోసిలో ఉండదు. రోసికు కూడా డాన్స్ పెర్ఫార్మెన్స్ లో మెయిన్ లీడ్ అవ్వాలనే ఆశ ఉంటది. కట్ చేస్తే హీరోయిన్ స్కూల్ కి వెళ్లి వాళ్ళ స్కూల్ టీచర్స్ ని కలుస్తుంది. హీరోయిన్ ని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారు. టీమ్ లో హీరోయిన్ మాత్రమే మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి టీచర్స్ అందరూ హీరోయిన్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంటారు. ఈసారి నువ్వు పక్క కాంపిటీషన్ లో విన్ అవ్వాలి, నిన్ను మాత్రమే మేము రెఫర్ చేస్తున్నామని వాళ్ళు హీరోయిన్ కి విషెస్ చెప్తారు. కానీ ఈ కాన్వర్జేషన్ ని రోసి రూమ్ బయట నిల్చొని సీక్రెట్ గా వింటుంది. దీంతో తనకు ఫుల్ కోపం వస్తుంది. అందరూ హీరోయిన్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా అయితే నేను కాంపిటీషన్ లో విన్ అవ్వలేను, నేను మెయిన్ లీడ్ గా డాన్స్ చేయలేను అని రోసి టెన్షన్ పడుతుంది. తర్వాత హీరోయిన్ నార్మల్ గా రోసిని కలిసి మాట్లాడినా కూడా రోసి తిరిగి మాట్లాడదు. డాన్స్ కాంపిటీషన్ వల్ల తను హీరోయిన్ ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నార్మల్ గా మాట్లాడదు, కలిసి నడవదు, ముచ్చట్లు చెప్పదు. దీంతో హీరోయిన్ కి డౌట్ వస్తుంది. ఒక రోజు డాన్స్ క్లాస్ కోసం అని స్టూడెంట్స్ అందరూ రెడీ అవుతూ
వెళ్ళిపోతుంటారు. అయితే హీరోయిన్ షూస్ పాడై ఉంటాయి. తను రోసీ షూస్ ని రిహార్సల్స్ కోసం అని అడుగుతుంది. ఇక ఇష్టం లేకున్నా కూడా రోసీ హీరోయిన్ కి తన షూస్ ని ఇస్తుంది. తర్వాత ఆ షూస్ తో హీరోయిన్ డాన్స్ రిహార్సల్స్ ని చేస్తుంది. అందరూ హీరోయిన్ డాన్స్ రిహార్సల్స్ కి ఫిదా అవుతారు, ఒక్కరు తప్ప. అదే రోసీ హీరోయిన్ మీద ద్వేషాన్ని పెంచుకుంటది. అందరూ హీరోయిన్ ని మెచ్చుకుంటారు. ఆమెకి స్కూల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. దీని వల్ల రోసీ జెలస్ ఫీల్ అవుతుంది. తర్వాత డాన్స్ టీచర్ ఒక అనౌన్స్మెంట్ ని ఇస్తుంది. రాబోయే కాంపిటీషన్ లో మెయిన్ లీడ్ పొజిషన్ కోసం అందరి స్టూడెంట్స్ కి ఆడిషన్స్ చేస్తాము. అందులో ఎవరు సెలెక్ట్ అవుతే వాళ్ళనే మెయిన్ లీడ్ గా పెడతామని అంటుంది. కానీ దీని వెనుక ఒక లూప్ హోల్ దాగి ఉంది. పేరుకు మాత్రమే ఈ ఆడిషన్, కానీ ఒరిజినల్ గా సెలెక్ట్ అయ్యేది హీరోయిన్ మాత్రమే అని అక్కడున్న అందరి స్టూడెంట్స్ కి తెలుసు. దీంతో అందరు అమ్మాయిలు హీరోయిన్ మీద గొనుక్కుంటూ వెళ్తారు. రిహార్సల్స్ పూర్తయ్యాక హీరోయిన్ రోసీ షూస్ ని తిరిగిచ్చేస్తుంది. నీ షూస్ కూడా పాడయ్యాయి, నేను నీకు కొత్త షూస్ ని కొనిస్తా అని చెప్తుంది. కానీ అవసరం లేదు, నాకు నువ్వేం కొనివ్వక్కర్లేదని రోసీ కోపంతో అరిచి వెళ్లిపోతుంది. నైట్ టైమ్ లో బెంచ్ మీద రోసీ ఒంటరిగా కూర్చుంటది. అప్పుడు కూడా హీరోయిన్ వచ్చి రోసీతో ప్రేమగా మాట్లాడుతుంది. మనము రెస్టారెంట్ కి వెళ్లి డిన్నర్ ని చేద్దాం పదా అని ఎంత రిక్వెస్ట్ చేసినా రోసీ ఒప్పుకోదు. మొహం మార్చుకొని రూమ్ కి వెళ్తుంది. అయితే ఇప్పుడు రోసీ ఒక దుస్సాహసానికి పాల్పడుతుంది. మిడ్ నైట్ టైంలో అందరూ పడుకుని ఉంటారు. రోసీ ఒంటరిగా బయటికి వచ్చి కోరికలు నెరవేర్చే మెట్ల దగ్గరికి వెళ్తుంది. 29 మెట్లని ఎక్కుతుంది. తను కాంపిటీషన్ లో విన్ అవ్వాలనే కోరిక కోరుతుంది. తన కోరిక నెరవేరిందా లేదా అని మనకు తర్వాత తెలుస్తుంది. కట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే చింపిరి జుట్టు జాస్మిన్ ని చూపిస్తారు. తను హీరోయిన్ ఇచ్చిన యూనిఫామ్ ని వాష్ చేసి చక్కగా అయన్ చేసి తిరిగి ఇచ్చేస్తుంది. వాటితో పాటు ఒక కిరీటాన్ని కూడా హీరోయిన్ కి గిఫ్ట్ గా ఇస్తుంది. సో దీంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే మళ్ళీ మనకు రోసీని చూపిస్తారు. తను తన లాకర్ ని ఓపెన్ చేసి చూస్తుంది. అయితే అందులో హీరోయిన్ రోసీ కోసం కొన్ని కొత్త షూస్ ఉంటాయి. రేపటి ఆడిషన్ కి ఆల్ ద బెస్ట్ అని చెప్పి హీరోయిన్ ఒక లెటర్ ని కూడా రాసి ఉంటది. కానీ ఇది నచ్చని రోసీ కోపంలో ఒక గాజు కప్ ని పగలగొడుతుంది. ఈ సీన్ ని మరో క్లాస్మేట్ సీక్రెట్ గా చూస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆడిషన్ డే. హీరోయిన్ అంటే ఇష్టం లేని రోసీ ఆమె గిఫ్ట్ గా ఇచ్చిన షూస్ ని తిరిగి హీరోయిన్ కి రిటర్న్ చేస్తుంది. ఇక హీరోయిన్ ఏం చేయలేక వాటినే ధరించి డాన్స్ ఆడిషన్ ని పెర్ఫామ్ చేస్తుంది. అందరు స్కూల్ స్టాఫ్ హీరోయిన్ డాన్స్ కి ఫిదా అవుతారు. మిగతా స్కూల్ స్టూడెంట్స్ కూడా హీరోయిన్ డాన్స్ కి ఫ్యాన్ అవుతారు. ఇక జాస్మిన్ హ్యాపీనెస్ కి అయితే హద్దులే లేవు. కట్ చేస్తే హీరోయిన్ ని మాత్రమే మెయిన్ లీడ్ గా పెడుతున్నారని కన్ఫర్మ్ అవుతుంది. ఇక దీన్ని రోసీ చూసి తట్టుకోలేకపోతుంది. పగతో రగిలిపోతుంది. ఎలాగైనా సరే తను డాన్స్ కాంపిటీషన్ లో విన్ అవ్వాలని చెప్పి మనసులో అనుకుంటది. స్కూల్ అయ్యాక రోసీ వెళ్లి డాన్స్ టీచర్ ని ప్రైవేట్ గా కలుస్తుంది. ప్లీజ్ మేడం, నాకు కాంపిటీషన్ లో మెయిన్ లీడ్ గా ఉండే ఛాన్స్ నివ్వండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ దీనికి డాన్స్ టీచర్ ఏమాత్రం ఒప్పుకోదు. ఆల్రెడీ హీరోయిన్ ని సెలెక్ట్ చేసేసామని చెప్తుంది. రోసీ ఫుల్ డిసప్పాయింట్మెంట్ తో రూమ్ కి తిరిగి వెళ్తుంది. తర్వాత మళ్ళీ ఇక నెక్స్ట్ డే క్లాసెస్ పూర్తయ్యాక రోసీ ఒంటరిగా రూమ్ కి వెళ్లిపోతుంది. హీరోయిన్ రోసీని ఆపుతుంది. ఎందుకు నాతో ఇంతకు ముందు లాగా ఉండట్లేదు, ఏమైంది, నాతో మాట్లాడట్లేదు, దీనికి కారణం డాన్స్ కాంపిటీషన్ చెప్పు అని హీరోయిన్ అడుగుతుంది. కానీ రోసీ ఏం ఆన్సర్ ఇవ్వదు. నాకు నీతో మాట్లాడటం అసలు ఇష్టం లేదు, నా జోలికి రాకు, మర్యాదగా చెప్తున్నా అని రోసీ కోప్పడి వెళ్లిపోతుంటది. నాకు నువ్వే ముఖ్యం, ప్లీజ్ నాతో పాటు ఉండు, నాతో మాట్లాడని హీరోయిన్ ఎంత రిక్వెస్ట్ చేసినా రోసీ కేర్ చేయదు. ఇక హీరోయిన్ రోసీని ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు అంటూ గట్టిగా పట్టుకుంటది. రోసీ ఫోర్స్ తో హీరోయిన్ ని లాగి కిందకి పడేస్తుంది. దీంతో స్టెప్స్ నుండి హీరోయిన్ కింద పడిపోతుంది. తను స్పృహ కోల్పోతుంది. మిగతా స్టూడెంట్స్ ఈ విజువల్ ని చూసి షాక్ అయిపోతారు. ఇక ఈ ఇన్సిడెంట్ తో హీరోయిన్ కాలు ఫ్రాక్చర్ అవుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. డాక్టర్స్ హీరోయిన్ ఇక ఎప్పటికీ డాన్స్ చేయలేదని చెప్పడంతో హీరోయిన్ తల్లి బోరును ఏడుస్తుంది. రష్యన్ స్కూల్లో చదవాలనే హీరోయిన్ కోరిక ఎప్పటికీ నెరవేరేదని తల్లి కూతుళ్ళు ఇప్పుడు ఏడుస్తారు. ఇక తన వల్లే కింద పడిపోయిన హీరోయిన్ ని కలుద్దామని చెప్పి రోసీ హాస్పిటల్ కి వస్తుంది. కానీ గిల్టీ ఫీలింగ్ తో రిటర్న్ వెళ్లిపోతుంది. మరుసటి రోజు డాన్స్ కాంపిటీషన్ ఉంటుంది. హీరోయిన్ లెగ్ ఫ్రాక్చర్ అవడం వల్ల టీచర్స్ మెయిన్ లీడ్ గా రోసీని సెలెక్ట్ చేస్తారు. రోసీ మంచిగా డాన్స్ చేసి ప్రైజ్ ని కొట్టేస్తుంది. ఇక అందరూ రోసీని పొగుడుతారు. కానీ చాలా మంది మాత్రం రోసీ మీద విషం కక్కుతారు. తన వల్లే హీరోయిన్ లెగ్ ఫ్రాక్చర్ అయిందని అందరికీ తెలుసు. ప్లాన్ చేసి హీరోయిన్ ని కాంపిటీషన్ నుండి తప్పించి తను ప్రైజ్ కొట్టేసిందని అందరు స్టూడెంట్స్ అనుకుంటారు. సో దీంతో కాంపిటీషన్ లో విన్ అయిన హ్యాపీనెస్ కూడా రోసీకి ఎక్కువసేపు ఉండదు. నెక్స్ట్ డే ఇక మామూలుగానే రోసీ క్లాస్ లో వచ్చి కూర్చుంటది. ఇప్పుడే తోటి క్లాస్మేట్ దగ్గరికి వచ్చి హీరోయిన్ సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పగానే రోసీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ షాకింగ్ మ్యాటర్ ని విన్న తను కూడా స్పృహ కోల్పోతుంది. హీరోయిన్ తను డాన్స్ చేయలేక రష్యన్ స్కూల్ కి వెళ్లట్లేదనే బాధలో హాస్పిటల్ బిల్డింగ్ నుండి దూకి చనిపోయి ఉంటది. దీనికి కారణం రోసీయే కదా. సో రోసీకి ఇప్పుడు హీరోయిన్ గురించి పీడ
పీడకలలు వస్తాయి. రోసి పీస్ఫుల్ గా ఉండలేదు. స్కూల్లో అందరూ రోసిని అసహించుకోవడం స్టార్ట్ చేస్తారు. క్లాస్ లో కూడా పీఈటీ టీచర్ వచ్చి మన స్కూల్ నుండి రోసికి రష్యన్ స్కూల్లో అడ్మిషన్ దొరకడం చాలా గర్వంగా ఉంది, చప్పట్లు కొట్టనని చెప్తాడు. కానీ ఎవరు రోసి కోసం చప్పట్లు కొట్టారు. తర్వాత రోజు స్కూల్ స్టాఫ్ నోటీస్ బోర్డు లో ఉన్న హీరోయిన్ బొమ్మని తీసేసి రోసి బొమ్మను పెడతారు. నెక్స్ట్ డే రోసి బర్త్డే ఉంటది. హాస్టల్లో ఎవరు ఉండరు. నైట్ అవడంతో రోసి భయపడుతుంది. కానీ సడన్ గా లైట్స్ ఆన్ అయి అందరు స్టూడెంట్స్ కేక్ పట్టుకొని రోసి కోసం వెయిట్ చేస్తారు. ఈ రోజు రోసి బర్త్డే అని చెప్పి వాళ్ళు సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తారు. రోసి హ్యాపీగా ఫీల్ అయి వాళ్ళకి థ్యాంక్స్ ని చెప్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కోపంతో రోసి మొహం మీద కేక్ ని కొట్టి వెళ్తారు. ఇదే సర్ప్రైజ్. ఇప్పుడు ఇక మనకు జాస్మిన్ ని చూపిస్తారు. జాస్మిన్ తనకున్న ఒకగానొక ఫ్రెండ్ చనిపోయిందని చెప్పి ఫుల్ బాధపడుతుంది. డిప్రెషన్ లోకి వెళ్తుంది. హీరోయిన్ వాడే వస్తువులన్నిటినీ జాస్మిన్ కలెక్ట్ చేసి తన రూమ్ లోనే పెట్టుకుంటది. అయితే రోసి తన రూమ్ లో ఉంటే చనిపోయిన హీరోయిన్ గురించే పీడకలలు రావడంతో భయపడుతుంది. సరిగ్గా నిద్ర కూడా పోదు. అందుకే తను వార్డెన్ ని రిక్వెస్ట్ చేసి రూమ్ షిఫ్ట్ అవుతుంది. రోసి రూమ్ లోకి జాస్మిన్ షిఫ్ట్ అవుతుంది. తన దగ్గర హీరోయిన్ వస్తువులు ఉండటం రోసి చూసి షాక్ అయిపోతుంది. ఈ పంది మొహంది హీరోయిన్ థింగ్స్ ని ఎందుకు తెచ్చుకుందబ్బా అని రోసి డౌట్ పడుతుంది. కట్ చేస్తే క్లాస్ రూమ్ లోపలికి కూడా జాస్మిన్ చనిపోయిన హీరోయిన్ వస్తువులని తెచ్చుకోవడంతో మిగతా క్లాస్మేట్స్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. జాస్మిన్ మీద కంప్లైంట్ ఇస్తారు. తర్వాత జాస్మిన్ క్యాంటీన్ కి వెళ్లి మళ్ళీ ఎక్కువగా తిండి తినడం స్టార్ట్ చేస్తుంది. తనకు బులిమియా నెర్వోసా అనే జబ్బు చేసి ఉంటది. అంటే అతిగా తినడం అని అర్థం. దీనివల్ల తనని మిగతా స్టూడెంట్స్ అసహించుకుంటారు. దీంతో జాస్మిన్ వాళ్ళతో గొడవ పడి వాష్రూమ్ కి వెళ్తుంది. తిండి అరగక వాంతులు చేసుకుంటది. ఇప్పుడు ఇక హీరోయిన్ లేక ఒంటరిగా ఫీల్ అవుతున్న జాస్మిన్ మెట్ల దగ్గరికి వెళ్తుంది. 29 మెట్లను ఎక్కి చనిపోయిన హీరోయిన్ తిరిగి రావాలని చెప్పి కోరిక కోరుతుంది. ఫాక్స్ స్పిరిట్ జాస్మిన్ కోరికని నిజం చేస్తుంది. ఆత్మ రూపంలో హీరోయిన్ తిరిగి వస్తుంది. జాస్మిన్ ఒంటరిగా ఉన్నప్పుడు తను కనిపిస్తుంది. డాన్స్ చేస్తుంది. తీరని కోరికతో హీరోయిన్ ఆత్మ బాధపడుతుంది. బేస్మెంట్ లో జాస్మిన్ ఒక శిల్పాన్ని తయారు చేస్తూ ఉంటది. ఇప్పుడు ఇక హీరోయిన్ ఆత్మ తిరిగి వచ్చి జాస్మిన్ ని భయపెడుతుంది. నేను నీ గురించి తెలుసుకోవాలని చాలా సార్లు అనుకున్నా, కానీ కుదరలేదు. ఇప్పుడు తెలుసుకుంటా అని హీరోయిన్ అంటుంది. ఇది విన్న జాస్మిన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వచ్చింది ఆత్మ కదా, సో ఆబ్వియస్లీ జాస్మిన్ భయపడుతుంది. హీరోయిన్ ఆత్మ ఇప్పుడు జాస్మిన్ చుట్టూ తిరుగుతుంది. నేను నువ్వు కోరుకున్నట్టు తిరిగి వచ్చాను, మనం ఇప్పుడు ఫ్రెండ్స్ గా ఉందామని హీరోయిన్ జాస్మిన్ తో అంటుంది. నీకు రెడ్ హెయిర్ అంతగా బాగలేదు, బ్లాక్ కలర్ ని వేసుకో అని హీరోయిన్ ఆత్మ అంటుంది. కట్ చేస్తే మళ్ళీ మనకు రోసిని చూపిస్తారు. తను స్నానం చేసే టైంలో లైట్స్ ఆఫ్ అవుతాయి. ఆన్ చేస్తే మళ్ళీ ఆఫ్ అవుతాయి. వాటర్ రావడం ఆగిపోతాయి. మళ్ళీ చూస్తే షవర్ నుండి వచ్చేది వాటర్ కాదు, రక్తం పారుతుంది. ఇది చూసిన రోసి బుర్ర పాడవుతుంది. హాస్టల్ బయట పెద్దగా తుఫాను గాలి ఏర్పడుతుంది. దీనివల్ల అందరు అమ్మాయిలు ఫుల్ భయపడతారు. హీరోయిన్ ఆత్మని ఇక్కడికి వచ్చి అందరినీ భయపెడుతుంది. ఇప్పుడిక హీరోయిన్ ఆత్మ చెప్పినట్టు జాస్మిన్ తన జుట్టుకు బ్లాక్ కలర్ ని వేసుకుంటది. దీంతో హీరోయిన్ ఆత్మ జాస్మిన్ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. తను పొసెస్ చేయబడుతుంది. జాస్మిన్ బాడీ పూర్తిగా హీరోయిన్ కంట్రోల్ లో ఉంటుంది. ఇప్పుడు తుఫాన్ గాలి వీచడం వల్ల రోసి భయపడి తన రూమ్ లోని దుప్పటి కప్పుకొని పడుకుంటది. ఇప్పుడే ఎవరో డోర్స్ ని కొడతారు. రోసి భయంగానే డోర్స్ ని ఓపెన్ చేస్తుంది. అక్కడికి జాస్మిన్ వచ్చి ఉంటది. తన రూమ్ లో ఒంటరిగా పడుకోవాలంటే భయంగా ఉంది. సో నీతో పడుకుంటా ప్లీజ్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా రోసి దీనికి ఒప్పుకోదు. ఇక జాస్మిన్ వెళ్ళిపోతుంది. కానీ రోసి దగ్గరికి వచ్చింది జాస్మిన్ కాదు, హీరోయిన్ ఆత్మ అని మనం గుర్తుపెట్టుకున్నాం. కట్ చేస్తే మరుసటి రోజు క్లే మోడలింగ్ క్లాస్ జరుగుతుంది. అంటే బంకమట్టితో శిల్పాన్ని చేయడం అని అర్థం. ఇప్పుడు ఇక జాస్మిన్ ని టార్చర్ చేసే యంగ్ కనిపిస్తుంది. తను బేస్మెంట్ కి వెళ్లి పీస్ఫుల్ గా శిల్పాన్ని చేద్దామని డిసైడ్ అవుతుంది. కింద బేస్మెంట్ లో జాస్మిన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక యంగ్ మళ్ళీ జాస్మిన్ ని టార్చర్ చేయడం, అబ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఉత్త జాస్మిన్ అయితే దీనికి ఏం చేయదు, సైలెంట్ గా ఉండిపోతుంది. కానీ తన లోపల హీరోయిన్ ఆత్మ ఉంది కదా, తన ఫ్రెండ్ ని ఇబ్బంది పెడుతున్న యంగ్ ని తను చంపేస్తుంది. ఇప్పుడు ఇక యంగ్ బేస్మెంట్ కి వెళ్లి చాలా సేపు అయినా తిరిగి రాకపోవడంతో టీచరే స్వయంగా వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక శిల్పం కనిపిస్తుంది. అది చాలా ఒరిజినల్ గా కనిపిస్తుంది. యంగే దీన్ని చేసింది అనుకొని టీచర్ హ్యాపీగా ఫీల్ అయి ఫుల్ మార్క్స్ ని వేస్తాడు. టీచరు వెళ్లిపోతాడు. అయితే శిల్పంలోంచి రక్తం కారుతూ ఉంటది. అది శిల్పం కాదు, హీరోయిన్ ఆత్మ యంగ్ ని చంపేసి బురద మట్టితో తన బాడీని కప్పేసి టేబుల్ మీద పెట్టి ఉంటది. దీన్ని చూసి శిల్పం అనుకుని పాపం టీచరు వెళ్లిపోయాడు. ఈ సీన్ మనకు చెమటల్ని పట్టిస్తుంది. యంగ్ డెడ్ బాడీ ఎవరికి దొరకకూడదని చెప్పి హీరోయిన్ ఆత్మ ఇలా ప్లాన్ చేసి ఉంటది. కట్ చేస్తే జాస్మిన్ ఇప్పుడు కాన్షియస్ లోకి వస్తుంది. హీరోయిన్ ఆత్మ తన బాడీలోకి దూరి యంగ్ ని హత్య చేసిందని రియలైజ్ అవుతుంది. వెంటనే తన బాడీ నుండి వెళ్లిపో అని హీరోయిన్ తో జాస్మిన్ అంటుంది. కానీ ఇంకొక చివరి పని మిగిలి ఉంది, తర్వాత వెళ్లిపోతా అని హీరోయిన్ ఆత్మ జాస్మిన్ తో అంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మనకు రోషిని చూపిస్తారు. స్కూల్ పూర్తయ్యాక తను ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ మెల్లిగా హాస్టల్ కి నడుస్తూ ఉంటది. ఇప్పుడే తను హీరోయిన్ తోసేసిన మెట్ల నుండి నడుస్తుంది. వెనుక నుండి హీరోయిన్ ఆత్మ వింత సౌండ్స్ ని చేస్తుంది. ఎందుకు ఇలా చేశావు, నన్ను ఎందుకు మోసం చేశావు చెప్పు అని హీరోయిన్ ఏడుస్తూ
రోసీని అడుగుతుంది. ఆగు ప్లీజ్, మనం కలిసి జీవిద్దామని హీరోయిన్ ఆత్మ ఎంత రిక్వెస్ట్ చేసినా రోసీ భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. ఇప్పుడే రోసీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. నేను నీతో చివరిసారిగా మాట్లాడాలి అనుకుంటున్నా, బేస్మెంట్ కి రా అని హీరోయిన్ ఆత్మ మెసేజ్ చేస్తుంది. సో ఇప్పుడు రోసీ భయపడుతూ ఒంటరిగా బేస్మెంట్ కి వెళ్తుంది. అక్కడ జాస్మిన్ ఉంటది. జాస్మిన్ ని చూసిన రోసీ షాక్ అయిపోతుంది. కానీ తన బాడీలో ఉన్నది హీరోయిన్ ఆత్మ అని మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడిక జాస్మిన్ రోసీని హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోసీ కోసమని క్యాండిల్ లైట్ డిన్నర్ ని ఏర్పాటు చేస్తుంది. నాతో నువ్వు ఎప్పటికీ కలిసి ఉండాలి, ప్లీజ్ నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి, మనం మళ్ళీ మన ఫ్రెండ్షిప్ లైఫ్ ని రీస్టార్ట్ చేద్దాం, నువ్వు రష్యాకి వెళ్ళకు ప్లీజ్ అని జాస్మిన్ రోసీని రిక్వెస్ట్ చేస్తుంది. అద్దంలో మనం చూస్తే జాస్మిన్ ఫేస్ హీరోయిన్ ఫేస్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడిక తనతో కలిసి ఉండాలనే జాస్మిన్ కోరికని రోసీ ఏమాత్రం యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడే జాస్మిన్ రోసీని చంపడానికి ట్రై చేస్తుంది. జాస్మిన్ బాడీలో హీరోయిన్ ఆత్మ ఉందని రోసీకి ఇప్పుడు అర్థమైపోతుంది. నన్ను ఎందుకు నువ్వు చంపాలి అనుకున్నావు చెప్పు, నేను నా సొంత టాలెంట్ తో కాంపిటీషన్ లో విన్ అవుదాం అనుకున్నా, అది తప్ప? నేను నిన్ను ఎంతో ఇష్టపడ్డా, నీతో ఫ్రెండ్షిప్ కోరుకున్నా, కానీ నువ్వు నన్ను చంపాలి అనుకున్నావని హీరోయిన్ ఆత్మ అంటుంది. ఇది విన్న రోసీ మాట్లాడుతూ, నో నేనెప్పుడు నేను చంపాలి అనుకోలేదు, ఆ రోజు యాక్సిడెంటల్ గా నిన్ను తోశాను, నువ్వే సూసైడ్ చేసుకుని చనిపోయావు, అది నా తప్ప అని రోసీ తిరిగి క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. ఒక రోజు హీరోయిన్ రోసీ కోసం అని చెప్పి కొత్త షూస్ ని కొని తన లాకర్ లో పెట్టింది కదా, వాటిని చూసిన రోసీ కోప్పడి ఒక గ్లాస్ కప్ ని పగలగొడుతుంది. ఆ గాజు ముక్కల్ని రోసీ తిరిగి హీరోయిన్ షూస్ లో పెట్టి తనకు ఇచ్చేస్తుంది. కానీ ఈ సీన్ ని సీక్రెట్ గా చూసిన మరో క్లాస్మేట్ ఈ మ్యాటర్ ని హీరోయిన్ కి చెప్తుంది. సో హీరోయిన్ కొత్త షూస్ లో ఉన్న గ్లాస్ పీసెస్ ని తీసేసి డాన్స్ చేస్తుంది. అలా రోసీ చేసిన మర్డర్ అటెంప్ట్ నుండి హీరోయిన్ సేవ్ అవుతుంది. కానీ తర్వాత తన వల్లే కదా సూసైడ్ చేసుకుని చనిపోయింది. అందుకే ఇప్పుడు హీరోయిన్ ఆత్మ కూడా రోసీని చంపాలి అనుకుంటది. కానీ రోసీ జాస్మిన్ ని తోసేసి పారిపోతుంది. ఇప్పుడు ఇక హీరోయిన్ ఆత్మ ఒక డిసిషన్ ని తీసుకుంటది. తను జాస్మిన్ బాడీలో ఉన్నా కూడా రోసీ ఫ్రెండ్షిప్ చేయట్లేదు అంటే జాస్మిన్ బాడీ తనకు నచ్చలేదేమో అనుకుంటది. అందుకే జాస్మిన్ బాడీకి హీరోయిన్ ఆత్మ నిప్పంటిస్తుంది. దీంతో జాస్మిన్ చనిపోతుంది. హీరోయిన్ ఆత్మ ఆమె బాడీ నుండి వదిలిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ రూమ్ లో ఒంటరిగా ఉన్న రోసీని హీరోయిన్ ఆత్మ ఇబ్బంది పెడుతుంది. నిజం చెప్పాలి అంటే రోసీ అంటే హీరోయిన్ కి ఒక రకమైన అబ్సెషన్ ఏర్పడుతుంది. అందుకే రోసీకి ఇష్టం లేదన్నా కూడా హీరోయిన్ ఆత్మ ఆమె ఫ్రెండ్షిప్ కోసం ఆరాటపడుతుంది. ఇప్పుడు ఇక రోసీ భయపడుతూ ఫాస్ట్ గా బయటికి పరిగెడుతుంది. తను కోరికలను తీర్చే మెట్లని ఎక్కుతూ 28వ మెట్టు దగ్గర ఆగుతుంది. 29వ మెట్టు ఎక్కేలోపే హీరోయిన్ ఆత్మ వచ్చి రోసీని గట్టిగా పట్టుకుని హక్ చేసుకుంటది. ప్లీజ్ నన్ను పంపియకు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నా, ప్లీజ్ నన్ను దూరం పెట్టకని ఏడుస్తూ హీరోయిన్ ఆత్మ బాధపడుతుంది. ఇప్పుడిక హీరోయిన్ బాధని అర్థం చేసుకున్న రోసీ మాట్లాడుతుంది. నాకు నువ్వంటే అసలు కోపం ఏమీ లేదు, జస్ట్ కాంపిటీషన్ లో విన్ అవ్వడం కోసం అలా చేశాను, నీకు సారీ చెప్తున్నా అని చెప్తుంది. ఫాక్స్ స్పిరిట్ ప్లీజ్ హీరోయిన్ ఆత్మని దూరంగా పంపించు అని రోసీ ఇప్పుడు కోరిక కోరుతుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఆత్మ రోసీని గట్టిగా పట్టుకుని నలిపేస్తుంది. ఊపిరాడక రోసీ చనిపోతుంది. రోసీ ఆల్రెడీ కోరిక కోరడం వల్ల హీరోయిన్ ఆత్మ కూడా రోసీ ఆత్మ వెంట రాదు, సపరేట్ గా ఆకాశంలో కలిసిపోతాయి. కట్ చేస్తే 3 నెలల తర్వాత సీన్ ఓపెన్ అవుతుంది. ఇంతకు ముందు చనిపోయిన జాస్మిన్ ఉన్న రూమ్ లోకి కొత్తగా ఒక స్టూడెంట్ షిఫ్ట్ అవుతుంది. జాగ్రత్త, అప్పుడప్పుడు ఫ్రెష్ ఎయిర్ కోసం కిటికీలని ఓపెన్ చేసి పెట్టుకోని వాడని చెప్పి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక ఆ స్టూడెంట్ గాలి కోసం కిటికీని ఓపెన్ చేస్తుంది. గాలి గట్టిగా వేస్తుంది. కింద డస్ట్బిన్ లో హీరోయిన్ గ్రూప్ ఫోటో ఒకటి కనిపిస్తుంది. అందులో హీరోయిన్ సడన్ గా నవ్వుతూ కన్నుగుడ్లు మాయమవడం మనం చూస్తాం. అంటే ఇంకా ఆ రూమ్ లోనే హీరోయిన్ ఆత్మ ఉందని మనకు అర్థమైపోతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.